ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతన నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యాపేట ఎన్టీఆర్ బీచ్ లో 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ కమిషనర్ భావన, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతన నానాజీ, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. సందర్భంగా 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 క్రీడాకారులను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రకటన చేశారు. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా బెలూన్లు ఎగరవేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, కమిషనర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రీడా జ్యోతిని వెలిగించారు. కార్యక్రమం మార్చ్ పాస్ట్ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా షణ్మోహన్ గారు, అదేవిధంగా సభాధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, అదేవిధంగా వారిని వచ్చి గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకోవాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇలా చూడండి సార్ కల్తీ ఇలా చూడండి సార్ కల్తీ గారు About that. మోగరాజు పెద్దలు తీసుకొచ్చాయి వదిలేమ్మా, వదిలే ఎమ్మెల్యే ఉన్నారు కదా, వదిలే అలాగే మరి AP State Beach Kabaddi Men and Women Championship 2025 Open. And next, oath taking by our host captains. కొన్ని రోజులు చూస్తాం, ఇంకొన్ని రోజులు లేకపోతే కేసులు పెట్టడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. చిన్న పిల్లలు ఉంటున్నారు, కాలేజ్ గోయింగ్స్ ఉంటున్నారు. ఆ స్థాయికి తెచ్చుకోకుండా ఉండాలి. మనం కూడా ఒక నాగరికతకు సంబంధించిన మనుషులం, మన జంతువులం కాదని నిరూపించుకోవాలంటే ఇది ఒక అవకాశం. ఇక్కడ వాడేవాళ్ళకి ఇంత పెద్ద మాటలు మాట్లాడటం నాకు బాధగా ఉంది. బట్ దీన్ని ఈ షేక్ తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడ్డామో నాకు తెలుసు, ఆయన తెలుసు యాక్చువల్. సో అందుకని ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చెప్తున్నాను. దయచేసి కొంత మనుషుల్లాగా ఆలోచించాలి, మనుషుల్లాగా బీచ్ని కాపాడుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయటానికి సహకరించాలి. మీరు చెడగొడుతూ పోతే చేయడానికి ఒక స్థాయి తర్వాత శక్తి ఆగిపోతుంది గవర్నమెంట్ కూడా. సో దయచేసి అర్థం చేసుకుంటారు. అండ్ ఇది ఒక రిక్వెస్ట్ అని చెప్తూ ఇప్పుడున్న నాయకులు అందరికీ పదే విన్నవిస్తున్నది. 5వ తేదీ ఆయన చాలా మంచి ఆలోచన యాక్చువల్. అంతా అయిన తర్వాత 5వ తేదీ మళ్ళీ మనం వస్తాను, నేను వస్తాను. ఆ రోజు దయచేసి అందరం క్లీన్ చేసి ఈ బీచ్ని ఎలా ఉండిందో అంతకు 2 ఇంతలు నీట్గా అందరికి అప్పచెప్పాలి. అండ్ అది అలానే ఉంచుకునేటట్టు ప్రయత్నం చేయాలి. దయచేసి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.